హలో అండి అందరికీ. మా కిచెన్లో అయితే ఫుల్ చెమటలు అయిపోతున్నాయండి. చూసారా ఎంత చెమట పట్టేస్తుందో వేడికి. అండ్ నేను ఈరోజు మసాలా చేస్తున్నానండి. మా మమ్మీ చేస్తుంది అనమాట ఈ హోమ్ మేడ్ గరం మసాలా. ఇవైతే ధనియాలు, యాక్చువల్లీ ఇన్ని ధనియాలు ఎందుకు అంటే పాడైపోతాయి కదా, ధనియాలు ఇలాగే ఉంచేస్తే కొంచెం ఏం చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి కర్రీస్లోకి. అలాగే గరం మసాలా కూడా ప్రిపరేషన్ చూపిస్తున్నాను, ఎలా క్వాంటిటీ తీసుకుంటాను ఒకసారి చూసేసేయండి. ధనియాలు ఇలా మొత్తం ఎర్రగా అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. జీరా, లవంగాలు, చెక్క అండ్ ఇలాచీలు, కొంచెం జీలకర్ర కూడా వేసానండి. ఇవన్నీ కలిపి 1 కప్పు తీసుకోవాలి. ధనియాలు 2 కప్స్ క్వాంటిటీ, ఇవన్నీ మీ కలిపి 1 కప్ అండి. మందపాటి దాంట్లో ఇది పెంకే అనమాట, నేను ఫిష్ ఫ్రై చేసే పెంక. ఇది చాలా మందంగా ఉంటుంది. ఇలాంటి వాటి దాంట్లో ఫ్రై చేస్తే కొంచెం లోపల నుంచి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇది బాగా వేడైన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇవి ధనియాల పౌడర్ అండి. ఇలా ఇదేమో గరం మసాలా. ఇలా గాజు బాటిల్లో వేసి పెట్టేసుకోవాలి. ఇది కూడా గాజు బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్లేవర్స్